మీది వెరీ బిగినింగ్లో రామోజీ ఫిలిం సిటీలో ఇది సినిమా ఓపెనింగ్ ఎవరు ఒక పెద్ద ఆయన రజనీకాంత్ గారు లాంటి అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ దాటుకుని వచ్చారు. అందుకు అడిగాను కదా. అవునండి, ఇది ఎవరికి తెలీదు. అదే నేను చెప్తాను. అది అప్పుడు రజనీకాంత్ గారు రావడం నా అదృష్టం. ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, బట్ అనుకోకుండా ఆ సినిమా ఆగిపోయింది. బట్ దాని తర్వాత ఒక 7 సినిమాలు అయిపోయినాయి. అది రజనీకాంత్ గారు కాబట్టి చాలామందికి ఐడెంటిఫై అయ్యింది, మిగతా తెలియదు అనమాట. సో ఆ విధంగానే బేస్ స్ట్రాంగ్ ఇది పడింది అనమాట. స్ట్రాంగ్ బేస్ ఏర్పడింది. అంటే తీసుకోవటం కొత్త ఎక్స్పీరియన్స్ కొత్త కదా. కరెక్ట్గా. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఉంటాం. ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కొత్త ప్రతి సినిమాకి కొత్త కొత్త ఏవో ఒకటి తగులుతూ ఉంటాయి ఎక్స్పీరియన్స్ అది. సో హ్యాపీ అండి. నిజం, అదే సింగిల్గా వితౌట్ బ్యాక్గ్రౌండ్ నిలబడటం అనేది నాట్ ఏ జోక్ కదా. అంతే, మీరు అన్న దాంట్లో కూడా ఉన్నాయి. అందుకే ఒక 7 ఫిలిమ్స్. అవునవును. మరి అవి నిలదొక్కుంటూ నిలబడటం అంటే. అవునండి, అవునవును. ఇక్కడ ఓకే, మీరు ఎక్కువ శాతం మీరు మొత్తం ట్రావెల్ మొత్తం చూస్తే ఎక్కడి నుంచి పట్టుకొస్తారండి కొత్త డైరెక్టర్లు? మీరు శ్రీ విష్ణు గారే మ్యాక్సిమం కొత్త వాళ్ళని పట్టుకొస్తుంటారు. ఆయన దగ్గర యాడ్ నుంచి వస్తుంటారు. ఎక్కువ అందరినీ కలుస్తానండి నేను. అంటే ఎవరు నన్ను అప్రోచ్ అయ్యి కథ చెప్తానన్నా టైం ఉంటే మాత్రం 100%. ఇప్పుడు సాటర్డే షూట్ చేసినా కూడా సండే సెలవు అంటే ఒక 2-3 కథలన్నా ఫినిష్ చేస్తా. కథలు వినటం ఇష్టం బేసిక్గా. అండ్ ఎవరన్నా నన్ను అప్రోచ్ అయ్యి నా గురించి కథ రాస్తున్నారంటే దానికోసమే కదా మరి మనం ముందు ప్రయత్నించాం. అప్పుడు మనకి ఛాన్స్ లేదు. కొత్త వాళ్ళు అని చెప్పి నాకు చాలా ఛాన్సులు మిస్ అయ్యా. అంటే అది వెరీ కామన్, అది ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా అన్నట్టు. సేమ్ జాబ్ ఉన్నట్టే. ఓకే, కొంచెం తెలిసి ఉండాలి కదా, తెలిసిన ఫేస్ పెడితే ఆడియన్స్ ఈజీగా రప్పించవచ్చు కదా అనేది ఎక్కువ ఫాలో అవుతాం మనం ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా కూడా. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మ్యాటర్స్ కాబట్టి అది ఎక్కువ వెళ్తారు అందరూ. బట్ నేను కొత్తగా ఉన్నప్పుడు నాకు అవకాశం రాలేదు కాబట్టి దాన్ని నేను ఎక్కువ స్ట్రాంగ్గా పట్టుకుని నిజంగా కొత్త వాళ్ళ అవకాశం కోసం చూస్తే నాకు నచ్చిందంటే కనుక ఆడు కొత్తవాడా లేకపోతే సినిమాలకు సంబంధించిన వాడు అయ్యేం చూడను, ఇమీడియట్ అదే డైరెక్టర్ని చేస్తా. ఫ్యాక్టరీ మీరు నిజంగా ఒక కొత్త ఫ్యాక్టరీ అనుకోవచ్చు. డైరెక్టర్స్ చూడండి మొత్తం ఆల్మోస్ట్ లిస్టు ప్రతి కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. మ్యాక్సిమం 95% కొత్త వాళ్ళు. 95% కరెక్ట్. 16 మందిని ఇప్పుడు దాకా ఇంట్రడ్యూస్ చేశారు. 3-4 మంచి సక్సెస్. ఆల్మోస్ట్ 10 మంది మంచిగా ఉన్నారు. అంటే సెకండ్ సినిమా కూడా మంచి సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పుడు మన వివేక్ ఆత్రేయ, వేణు వివేక్, తర్వాత సాగర్, పవన్, తిరుమల కిషోర్, అసిత్ గోలి, సాయి అబ్బరాజు. తెలియకుండా ఒక ఇండస్ట్రీని ఫామ్ చేస్తున్నారు మీరు. నేను సింగిల్గా వచ్చాను కాదు, ఒక వ్యవస్థను క్రియేట్ చేద్దాం. మనకి సినిమాల్లోకి వచ్చాక నాకు తెలిసి ఫ్యూచర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే మనం సంపాదించేది మన సినిమాలే అవుతుందండి. అంతే కదా. అవును. అండ్ ఎంతమందిని మనం లాంచ్ చేస్తే అన్ని ఫ్యామిలీలు మన ఫ్యామిలీకి యాడ్ అవుతాయి. సో దీన్ని ఎక్కువ నేను టీం వర్క్ నమ్ముతా. సో ఎక్కువ అందరినీ కలుపుకునే ముందుకెళ్ళడం ఫస్ట్ నుంచి అలవాటు నాకు. చిన్నప్పటి అంటే నేను క్రికెట్ ఎక్కువ ఆడేవాడిని. సో ఆ స్పోర్టింగ్ స్పిరిట్తోని ఆ గేమ్ ప్లాన్ అదంతా, ఆ క్యాలిక్యులేషన్లు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి వేయటం వల్ల కొంచెం బాగానే టీం వర్క్ నమ్ముతా. సో ఇక్కడ కూడా నేను అదే ఫాలో అయ్యా. ఓకే. ఇప్పుడు ఆడుతున్నారు క్రికెట్? ఇప్పుడు ఆగిపోయాను చాలా. అంటే చిన్న అంటే ఆడి కాల్ ఇంజూర్, హ్యాండ్ గ్యాంగ్లియోన్ అనే కొత్త ప్రాబ్లం ఒకటి వచ్చింది. సో ఇంకా అరిగిపోయింది. సో ఎక్కువగా తర్వాత ఈ కొత్త వాళ్ళలోనే ఒక చిన్న కంప్లైంట్ ఉంది మీ మీద. ఇప్పుడు కథ వింటారు, విన్న తర్వాత కథ నచ్చిందా నచ్చలేదు చెప్పరండి, హోల్డ్లో పెట్టేస్తారు. ఆ సస్పెన్స్ చచ్చిపోయేటట్టున్నాం మేము. అంటే ఏం లేదు, నో చెప్పడం ఇష్టం లేక లేకపోతే ఏంటి? నో చెప్పడం అని కాదు, ఏ కథ మనకు 100% సాటిస్ఫాక్షన్ అన్నిసార్లు ఇవ్వదండి. ఓకే. ఏ కథ 100% ఇవ్వదు. ఓకే. బట్ మనం సినిమా చేసేటప్పుడు ఏంటంటే కొత్తగా పాయింట్ అనిపించినప్పుడు దీన్ని బాగా చేసుకుంటే డెఫినెట్గా వర్కౌట్ అవుతుందనే ఇది నమ్ముతా. అట్ ద సేమ్ టైం ఇవాళకి చెప్పి రేపే షూట్ స్టార్ట్ చేసేద్దాం అనే మైండ్ సెట్తో పాపం ఎక్స్పీరియన్స్ లేని కొత్త వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ముందు నేను ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నానంటే ఒక 6 నెలల నుంచి సంవత్సరం నాకు అతనితో ట్రావెల్ ఉండబోతుంది.
సో అది నేను చెక్ చేసుకుంటా, ఎంత డెస్పరేట్గా ఉన్నాడు, లేకపోతే ఏది ఏంట్లో తక్కువ, అంతే కదండి. ఇప్పుడు నేను అన్నట్లో అందరం పర్ఫెక్ట్ కాదు. రైట్. ఆ తక్కువ ఉన్న దాంట్లో మనం ఏమైనా సపోర్టింగ్ ఇస్తుంటే అంటే టీంతో కలిసిపోతున్నాడా లేదా చూస్తా. దానికి ఒక 15 రోజుల నుంచి నెల దాకా టైం తీసుకుంటా. నిజంగా నాకు అన్నీ నచ్చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ ఇది అనిపించింది, మనం ఏం అక్కర్లేదు, ఇది హ్యాండిల్ చేస్తాడు అని గట్టి నమ్మకం వస్తే మాత్రం ఇమీడియట్ చెప్తా. డౌట్ ఉన్నప్పుడు నాకు ఎవరొకరు పరిచయం చేస్తారు కదా, ఆ పరిచయం చేసిన మధ్య వ్యక్తి మనం ఇదే ఇమీడియట్ పాస్ చేస్తాం, ఎందుకంటే ఎవరి టైం మనం వేస్ట్ చేయకూడదు. దాన్ని బట్టి ఇంకా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత ఎవరి కదా బాగాలేదని చెప్పను. మనం ఎవరు కూడా బాగుంది బాగాలేదని సొంత చూసిన తర్వాత అది వేరు. ముందే చెప్తే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, డిసప్పాయింట్ అవుతారు, అంతే కదా. అవును, ఫ్రెష్గా వచ్చినప్పుడు. సో వాళ్ళకి అర్థమయ్యేలాగా మీకు అర్థమైంది ఇది, నాకు అర్థమైంది ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది అనే దానికి నాకు ఒక 10-15 రోజులు టైం పడుతుంది ఇప్పుడు కూడా. అండ్ ఇంకో కంప్లైంట్ ఏంటంటే మొత్తం అన్ని పనులు నేనే చేసుకోవటం వల్ల ఫోన్లు ఎత్తను. ఓకే, ఫోన్లు ఎత్తను. నిజంగా నాకు ఈవినింగ్ ఒక 7-8 వరకు వర్క్ అయిపోయిందంటే 9 లోపు కనుక నేను ఎప్పుడు ఫ్రీగా ఉన్నా కూడా మెసేజ్లు చూసుకుని ఆ పెట్టే మెసేజ్ బట్టి మనకు అర్థమైపోతుంది కదా ఎమర్జెన్సీ ఏంటని, దాన్ని బట్టి రిప్లై ఇస్తాను. ఓకే. సో ఓకే, రోహిత్ గారు ఎలా మీకు అక్కడ పరిచయం? మేము సినిమాల్లోకి రాకముందు కామన్ ఫ్రెండ్స్తో కలిసి పరిచయం అండి. ఇద్దరం అప్పటికి సినిమాలు రాలా. ఓకే. బట్ నేను సినిమాల్లోకి వద్దామనే దీంట్లోనే ఉన్నా, రోహిత్ గారు కూడా అలాగే ఉన్నారు. సో మా ఇనీషియల్ సినిమాల్లోకి వచ్చే ట్రయల్స్ సెటప్ ఇదంతా కూడా కలిసే ఉండేది, కలిసే జరిగింది. మా జర్నీ కలిసే స్టార్ట్ అయింది. ఎక్కడ కాలేజీలో ఉన్నప్పుడు మీరు? లేదు, కాలేజ్ అయిపోయి ఫిల్మ్స్లోకి వచ్చి ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోనే కలిసామండి. బేసిక్గా చాలామంది ఉంటారు, బట్ నేను ఎవరితో మాట్లాడేవాడు కాదు, కొత్త కదా, ఎవరితో మాట్లాడను బేసిక్గా. ఆయన సేమ్ అదే. ఒక 4-5 డేస్ అయిన తర్వాత నేనే కొంచెం ఇంట్రోవర్ట్ అంటే వీడికి మరీ కామ్గా ఉన్నాడు రా అని చెప్పి వచ్చి పరిచయం చేసుకోవడం. అక్కడి నుంచి స్లోగా మేము యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అన్నట్టే మా జర్నీ స్టార్ట్ అయింది. అనుకోకుండా మా వేవ్ లెంత్ కూడా బాగా కుదిరింది. సినిమా మీద మేము ఆలోచించే విధానం, లేకపోతే రోహిత్ గారు ఆలోచించే విధానం సింక్ అయినాయి. రోహిత్ కూడా డిఫరెంట్ సినిమాలు చేద్దామని వచ్చారు. నేను డిఫరెంట్ సినిమాలు చేయడానికి కారణం ఏంటంటే డిఫరెంట్ ఒకటే ఆ 2008-2009 ఆ టైంలో ఉన్న స్పేస్. అప్పటికి హీరోలు అందరూ మంచిగా అన్ని రకాలు చేసేస్తున్నారు, అన్నట్లు ఎరగదీస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చి వాళ్ళని దాటి చేయలేను, ఓపెన్గా చెప్పాలంటే. వాళ్ళలాగా ఇప్పుడు డ్యాన్సులు చేసేయాలని, ఫైట్లు చేసాను, ఆ బిలీవబిలిటీ కూడా నేను ఆడియన్స్కి ఇవ్వలేను. సో కొత్త కంటెంట్ అదే దాంట్లో మంచి స్పేస్ ఉంది. అప్పుడు తమిళ్లో కొత్త కంటెంట్లు ఎక్కువ వచ్చాయి, మనకు కొంచెం రెగ్యులర్ దీంట్లోనే వెళ్ళేవాళ్ళం. ఆ టైంలో కొత్తగా చేద్దాం అనుకుంటున్నాడనే నా ఉద్దేశం కూడా రోహిత్కి నచ్చడం. నాకు రోహిత్కి అంత బ్యాకింగ్ ఉండి పెద్ద డైరెక్టర్తో ఎవరితో లాంచ్ అవ్వకుండా ఇదేంట్రా అంటే సింక్ అవుతాం కదా, తెలిసిపోతుంది కదా ఇంటెన్షన్ ఏంటనేది. సో అక్కడి నుంచి మా రిలేషన్ స్టార్ట్ అయింది అనమాట. ఓకే.